అందరికీ నమస్కారం. మరొక భయంకరమైన విపత్తు నుంచి, ప్రమాదం నుంచి, ఒక మారణ హోమం నుంచి మన అధికారులు మనల్ని కాపాడారు. మన రక్షణ వ్యవస్థ మనల్ని కాపాడింది. వీటి గురించి పెద్దగా హైలైట్ చేయకుండా చాలా తెలివిగా ఇగ్నోర్ చేస్తూ ఉండేటటువంటి సోకాల్డ్ మీడియా, ఆ మీడియా మధ్యలో ఉన్నటువంటి మనం ఇలాంటి విషయాలు తెలుసుకొని 10 మందికి చేరవేయాలి. అలాగే మనము కూడా అప్రమత్తంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఎవడన్నా సరే అనుమానితుడున్నా, వాడు ఏ బంగ్లాదేశీయుడో, ఏ పాకిస్తాన్ వాడో, ఏ నేపాలోడో, లేకపోతే ఏ విదేశీయుడో అన్న అనుమానాలు వచ్చినా, వాడు అక్రమంగా ఉంటున్నాడు, ఏదో జరుగుతోంది అని మీకు అనిపించిన వెంటనే సమాచారం ఒక బాధ్యతాయుతంగా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇవ్వడం, ఇలాంటివి చేయాలి కదా. కానీ మనం అలా చేయం. ఒక్కడు వస్తాడు, ఒక ఫ్యామిలీ వస్తుంది, అలా ఓ 10 ఏళ్ళు తిరగంగానే అదొక కాలనీ అయిపోతుంది. అయినా సరే మనకు పట్టదు. అంత ఏమరపాటులు, అంత నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా, ఏదో మన పొట్ట నిండితే చాలు కదా అన్నంత దౌర్భాగ్యకరమైన స్థితిలో మన భారతీయులు ఉన్నారు. చూడండి, తాజాగా గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఒక భారీ కుట్రను భగ్నం చేశారు. ఇటీవలే ఒక 4 ఉగ్రవాదుల్ని ఇదే తరహాలో పట్టుకున్నారు. వాళ్ళ ప్లాన్ని డెస్ట్రాయ్ చేశారు. ఇప్పుడు అంతకు మించినట్లుగా మరో 3 ఉగ్రవాదుల్ని ఇక్కడ ఏటీఎస్ తన యొక్క యుక్తిని, శక్తిని ఉపయోగించి పట్టుకోవడం జరిగింది. వీరి గురించి తెలుస్తుంటే భయం కలుగుతోంది. వీళ్ళు అనుకునేటటువంటి ఆ మారణ హోమం, ఆ ప్లానింగ్, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కనుక జరిగి ఉంటే ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల మంది చనిపోయేవాళ్ళు. అందులో ఒకడు చైనాలో ఎంబీబీఎస్ చేసినటువంటి వాడు. చూడండి మన చుట్టూతో ఏం జరుగుతుందో. ఇలా వీళ్ళ మెదళ్లలోకి ఈ మతోన్మాదాన్ని నూరిపోసింది ఎవరు? 24 గంటలు పర్టిక్యులర్గా హిందూ మతాన్ని లేదా హిందూ ధర్మాన్ని మనువాదం పేరిట, బ్రాహ్మణవాదం పేరిట, మతోన్మాదం పేరిట తిట్టేటటువంటి ఈ మోకలు ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ విషయాల్లో విజ్ఞానాన్ని పెంపొందించరు? ఎవరైతే మతోన్మాదం బారిన పడుతున్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు కదా. మనమంతా భారతీయులం, ఏ విదేశీ శక్తులకు అమ్ముడుపోకూడదు. ఏ మతము మరొక మతాన్ని వీళ్ళ భాషలో చెప్పాలంటే చంపమని చెప్పదు కదా. మీరు ఎందుకు అలా చేస్తున్నారు? మిమ్మల్ని ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు? మిమ్మల్ని ఏ కేంద్రాల్లో ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారు? దయచేసి వాటికి లోను కాకండి అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఇలా తయారవ్వక ముందే, లేదా వీళ్ళ తల్లిదండ్రులకు, లేదా వీళ్లకు విద్యలు నేర్పుతున్నటువంటి ఆ ఉన్మాదులకు చెప్పాలి కదా. ఎప్పుడైనా ఆ దిశగా వీళ్ళు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారండి? అలాంటి అవేర్నెస్ వీడియోలు చేశారా? 24 గంటలు హిందువుల మీద పడేటమే, మూఢనమ్మకాలనో ఇంకోటనో. హిందువులలో ఉగ్రవాదులు ఉన్నారా? ఉగ్రవాద సంస్థలు ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళ టార్గెట్ అంటే ఆర్ఎస్ఎస్ అంట. ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఏదో చేయాలనుకున్నారంట. వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ మీద పడి చేస్తూ ఉంటారు. సందర్భం వచ్చింది కూడా చెప్తూ ఉన్నా. అరే శాఖకు వెళ్ళండిరా, కెమెరాలతో మొత్తం రికార్డు చేసుకుంటారా అంటున్నాను. అదే మీరు ఇంకొక మదర్సాకో ఇంకో చర్చుకో అంత ఓపెన్గా వెళ్ళలేరు. రకరకాల అనుమతులు తీసుకోవాలి. అదొక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి, తాజాగా మనకు వస్తున్నటువంటి ఈ వార్తను కనుక చూస్తే ఇది పెద్దగా బ్రేకింగ్స్లో మనకు కనబడదండి. దేశాన్ని షేక్ చేసే వార్తలన్నీ బ్రేకింగ్స్లో కనబడవు. దేశాన్ని భ్రష్టు పట్టించే వార్తలు మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో, పెద్ద పెద్ద శీర్షికల్లో, లేదా పేపర్లలో అయితే మొదటి పేజీలో వస్తాయి. హిందువులను తోలనాడేవైతో, ధర్మస్థలంలో ఏమీ జరగకపోయినా జరిగినట్లుగా విత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్తో వస్తాయి. ఆడ క్రాంతి బ్లాగర్ అనేవాడు, లేకపోతే ఇంకొకడు వీడియోలు చేసేస్తారు. ఇట్టా మనోళ్ళు కూడా చేస్తారు అత్యుత్సాహంతో సోకాల్డ్ హిందువులు. నేను అనేది ఏంటంటే, నిజం ఒకటి బయటపడినప్పుడు ఇలాంటి విషయాలు ఓపెన్గా చెప్తే జనాలు అవేర్ అవుతారు. వీళ్ళు కొన్ని మార్కెట్స్ని టార్గెట్ చేసుకున్నారు. మార్కెట్లో ఈ దరిద్రులకు తెలియదా? ఓన్లీ హిందువులే ఉంటారా ఏంటి? అన్ని మతాల వారు ఉంటారు కదా. అంటే అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా. కొన్ని మార్కెట్స్ని టార్గెట్ చేశారంట. ఆ రిపోర్ట్స్ మనకి ఏటీఎస్ అధికారులు ఇచ్చినటువంటి ఆ షాకింగ్ రిపోర్ట్స్ కనుక పరిశీలిస్తే తెలుస్తోంది వీళ్ళంతటి ఉన్మాదులు, ఉగ్రవాదులు. అందరికీ విదేశీ అల్ఖైదాతో లింకులు ఉన్నాయి, ఆ ఖొరాసన్ అనే ఐసిస్ వాటితో లింకులు ఉన్నాయి, టెలిగ్రామ్లో మొత్తం నెట్వర్కింగ్ ఉంది. ఇవన్నీ కూడా సర్వేలెన్స్లో ఏటీఎస్ అధికారులు పసిగట్టారు, పట్టుకున్నారు. వీళ్ళు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా డాగ్ స్క్వాడ్స్తో సహా వెళ్ళి చూస్తే ఎన్ని అక్రమాయుధాలు, ఎన్ని బాంబు తయారీకి సంబంధించిన పదార్థాలు, ఎన్ని గన్నులో, ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళంతా? భయం కలుగుతోంది. ఒకసారి ఇదే అంశం పైన ఎనలిస్ట్ విశ్వ గారు అందించినటువంటి కథనాన్ని చూడండి. రిసిన్ ఉచ్చు, మృత్యువు కంటే భయంకరమైన కుట్ర, రుచిలేని విషం, ఓ వైద్యుడి చీకటి ప్రణాళిక. అంటే ఈ 3లో ఒకడు వైద్యుడు అని చెప్పుకున్నాం కదండి. వాడు ఎలాంటి ప్రణాళిక పన్నాడు, ఎలాంటి కుట్రకు పాల్పడ్డాడు అనేది మీరు ఒకసారి చూడండి. రిసిన్, ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాలలో ఇది ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే రుచి లేదు, వాసన లేదు. మీ గ్లాసు నీటిలో కలిపినా మీరు కలలో కూడా అనుమానించలేరు. మృత్యువు మీ ఆహారం రూపంలో వస్తుందని ఊహించలేరు.
చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బ్రతికించడానికి కాదు, వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను సైకోపాత్ కాదు, అతడొక ఉగ్రవాది. సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రెసిన్ను ఎలా సేకరించాలో, దానిని ఎలా శుద్ధి చేయాలో అతడికి బాగా తెలుసు. తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రెసిన్ను తీసుకున్నాడు. అతని ప్లాన్ ఎంత భయంకరమైనదంటే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీరు, గుడి ప్రాసాదాలలో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగాలలో ఒకదానికి పాల్పడాలని చూశాడు. ఒకసారి ఈ విషం ప్రజల్లోకి చేరితే అది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగముగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక వందలు వేల మంది హాస్పిటల్స్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతూ ఉంటే దేశమంతా భయంతో కుప్పకూలిపోయేది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ముందు వెనక చూడకుండా బుద్ధస్తమానం వీడియోలు చేసేటటువంటి యాంటీ హిందూ, యాంటీ నేషనల్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇక జంజీలను రెచ్చగొట్టడం ఇక మామూలుగా ఉండదు. దాని వెనక ఏ ఉగ్రకుట్ర ఉందో ఏమీ అనవసరం మాకు. ఇప్పుడు ఇంత పెద్ద విషయాల్ని ఏటీఎస్ అధికారులు బయటపెట్టారు కదా, ప్రభుత్వాన్ని హర్షించాలి కదా. ప్రభుత్వాన్ని హర్షించరు. ఏదన్నా ప్రమాదం పొరపాటున జరిగిపోతే మాత్రం ప్రభుత్వం ఏం చేస్తోంది, మోదీ ఏం చేస్తున్నాడు, చప్పనించి చాతి క్యా కర్రాయే అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. మోదీకో బోలో అని థంబ్నెయిల్స్, ఉగ్రవాది థంబ్నెయిల్స్ పెడతారు వీళ్ళు. అవన్నీ మనం అడిగితే మనల్ని కూడా టార్గెట్ చేస్తారు. వాళ్ళు టార్గెట్ చేస్తే భయపడతాం ఏంటి, మనం తిట్టు తీస్తాం. సరే, ఇక్కడ ఇంకేంటంట, డాక్టర్ సయ్యద్ ఒంటరివాడు కాదు, ఇతనికి సహచరులు మొహమ్మద్ సుహేల్, అజాదులతో పాటుగా భారీ అంతర్జాతీయ సపోర్ట్ కూడా ఉంది. ఐసిస్ కనెక్షన్ కూడా ఉంది. ఎవరి ద్వారా? టెలిగ్రామ్ ద్వారా ఐసిస్ హ్యాండిల్తో నిరంతరం కోడ్లలో మాట్లాడుకునేవారంట. ఈ టెలిగ్రామ్ యాప్ భారతదేశానికి ఒక దరిద్రంలో పట్టుకుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రతి భయంకరమైనటువంటి అవినీతికి ఇదే కేంద్రంగా ఉంది, ఉగ్రవాదానికి ఇదే కేంద్రంగా ఉంది. మొన్నటి వరకు బెట్టింగ్ మాఫియా కూడా దాని కేంద్రంగానే సాగింది. ప్రభుత్వం నిషేధించినా ఇప్పటికీ సాగుతోంది, ఎవడేం పీకలేడు. అలాగే ఉగ్రవాదులకు కూడా అదొక అడ్డా అయిపోయింది. కనుక ఏ టిక్టాకో ఏ ఇన్స్టాగ్రామో కాదు, బ్యాన్ చేయాల్సింది ముందు టెలిగ్రామ్ నా దృష్టిలో. ఎందుకంటే విపరీతమైనటువంటి స్వేచ్ఛ. ఇక వీరికి ఆయుధాలు, నిధులు సమకూర్చింది పాకిస్తాన్కు చెందిన హ్యాండర్లు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలను వీరికి రహస్యంగా చేరవేశారంట. ఇది కేవలం విషప్రయోగం కాదు, ఒక ఉగ్రవాద యుద్ధం. కానీ చీకటి ఎంత దట్టంగా కమ్ముకున్నా ఎక్కడో ఒక చోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. నిఘా వర్గాల నుంచి అందిన చిన్న క్లూతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు ఛేదించలేని అనుమానాస్పద సంభాషణల్ని, టెలిగ్రామ్ మెసేజ్ల్ని డీకోడ్ చేశారు. ఈ ముగ్గురు దుండగులను సరైన సమయానికి పట్టుకున్నారు. అక్కడ రెసిన్ ఫ్యాక్టరీ లాంటి సెటప్ను చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. ఒక విషాదం జరగబోయే కొన్ని గంటల ముందు ఆ గోల్ కీపర్ బంతిని గోల్లో పడకుండా ఆపగలిగింది ఏటీఎస్. మన దేశ భద్రతా సంస్థలు చేస్తున్నటువంటి పనిని మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. వారి పని ఒక గోల్ కీపర్ లాంటిది. వారు ఎన్ని గోల్స్ ఆపారో ఎవరికీ తెలియదు, కానీ ఒక్క గోల్ విఫలమైతే మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఈ రిసిన్ కుట్ర గత 10 ఏళ్లలో మన ఏజెన్సీలు భగ్నం చేసిన ఎన్నో కుట్రలలో ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా 99% వాళ్ళు కాపాడతారండి మనల్ని. కానీ ఆ 1% దగ్గర మనం ప్రభుత్వాల్ని, వర్గాల్ని, ఇంటెలిజెన్స్ని అన్నిటినీ నిందించేస్తాం. ఏం పీకుతున్నారు అని. ఏంటి రోడ్ల మీద తుపుకు ఊసేసి వెళ్ళిపోయేటటువంటి గొప్ప బాధ్యత కలిగి ఉన్న మనము మాట్లాడేస్తాం ఇంటెలిజెన్స్ నిఘా విభాగాల గురించి. కనుక ఎన్నో వేల సార్లు ఇలా కాపాడటంలో భాగంగా ఇప్పుడు కూడా కాపాడడం జరిగింది. దేశాన్ని మౌనంగా కాపాడుతున్న మన ఏటీఎస్ నిఘా వర్గాలకు వేల దండాలు. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వివిధ వార్తా సంస్థల నుంచి వచ్చిన వార్తా కథనాల సూచికలు కింద ఇస్తున్నానంటూ ఇది ద హిందూలో వచ్చింది. చాలా వాటిల్లో ఈ విషయాలన్నీ కూడా వచ్చినాయి, మన తెలుగునాట కూడా వచ్చినాయి. ఇందులో నీట్గా చెబుతున్నటువంటి విషయాలు ఏంటంటే, Anti-terrorism squad, the Gujarat anti-terrorism squad on Sunday announced that it has arrested 3 suspects in connection with the conspiracy to plan terrorist attacks across the country, recovering arms and several rounds of ammunition from them. వాళ్ళ పేర్లు ఏంటి అంటే అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, మొహమ్మద్ సుహేల్ అండ్ అజాద్. వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న చూడండి, గ్లాక్ పిస్టోల్స్ అంట, 1 బెరెట్టా పిస్టోల్, 30 లైవ్ cartridges and 4 liters of castor oil, అదే ఆముదం నూనె అన్నాం కదా అది. ఇవన్నీ కూడా రికార్డ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళ తండ్రుల పేర్లు కూడా, డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్, వీడు డాక్టర్ అంట, అహ్మద్దీన్ సయీద్ సన్ ఆఫ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ, మొహమ్మద్ సుహేల్ సన్ ఆఫ్ మొహమ్మద్ సులేమాన్, ఆజాద్ సన్ ఆఫ్ సులేమాన్ సైఫీ. వీళ్ళందరూ కూడా నియర్
అదలాజ్ టోల్ ప్లాజా దగ్గర వీళ్ళందరూ కూడా పట్టుబడ్డారు. చూడండి ఇక్కడ ఉంది. గుజరాత్ ATS DIG సునీల్ జోషి రివీల్డ్ దట్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ హ్యాడ్ డన్ అన్ MBBS ఫ్రమ్ చైనా అండ్ వాంటెడ్ టు కమిట్ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ దట్ వుడ్ కాజ్ హ్యూజ్ హార్మ్. ఇప్పుడు చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్. DIG గారు ఇచ్చినటువంటి వివరణ ఆధారంగా వచ్చినటువంటి వార్త అది. అలాగే వీళ్ళందరూ కూడా రిమాండ్కి తరలించబడ్డారు. మరిన్ని విషయాలు ఇంట్రాగేషన్లో తేలే అవకాశం ఉంది. వీళ్ళకి అల్ఖైదాతో లింకులు ఉన్నాయి. ఓకే, ఇలాంటివి ఇంతకు ముందు కూడా నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఇది దేశంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి కుట్రలు. దయచేసి వీటన్నింటి పట్ల మనం సమాచారాన్ని, నాలెడ్జ్ని కలిగి ఉండాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది అన్న అవగాహన ఇప్పటికన్నా పెంపొందించుకోవాలి. ఈ దేశం పట్ల, ధర్మం పట్ల మక్కువతో పాటుగా బాధ్యతని పెంచుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి కుట్రల్ని భగ్నం చేయడంలో మనం కూడా పాత్రులు కాగలం. అన్నిసార్లు నిఘా విభాగాలే మనల్ని కాపాడాలంటే కుదరదు. మనం కూడా బాధ్యతగా ఉండాలి. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.